ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. మనందరికీ తెలుసు. చాలా ఫేమస్ డైలాగ్ ఇది. సో, కమిట్మెంట్ ఇవ్వడం అంతా బానే ఉంది. నా మాట వినకపోవడం అంతా బానే ఉంది. చాలా బావుందనమాట. బట్ ఆ డెసిషన్ తీసుకునే ముందు, ఆ కమిట్మెంట్ ఇచ్చే ముందు గనక మనం సరిగ్గా ఆలోచించకుండా అనాలోచితంగా కనుక ఒక నిర్ణయానికి వచ్చేసాం, ఒక కమిట్మెంట్ ఇచ్చేసామంటే మాత్రం తర్వాత మనమే బోర్లా పడతామనమాట. సో, ఏ విధంగా ఒక డెసిషన్ తీసుకోవాలి? ఒక డెసిషన్ తీసుకునే ముందు ఎన్ని రకాలుగా ఆలోచించాలి? లేపోతే మన ఫ్యూచర్‌లో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని చెప్పి ఒక 10 పాయింట్స్ ద్వారా అయితే ఈ వీడియోలో తెలుసుకోవడానికైతే ట్రై చేద్దామనమాట. సో, రండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిఫైన్ ద డెసిషన్ అనమాట. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. వాటెవర్ ఇట్ ఈస్ మీ లైఫ్‌లో చాలా నిర్ణయాలు తీసుకుంటాం. ప్రతిరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం మనం. ఇది చేయాలి, అది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నా ఫ్యూచర్ ఎలా ఉండాలి అని చెప్పి చాలా ప్లాన్ చేస్తూ ఉంటాం. దానికి తగ్గట్టుగా నిర్ణయాలనేవి తీసుకుంటూ ఉంటాం. వెదర్ ఇట్ ఈస్ మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, వ్యాపారం గురించి కావచ్చు, లేకపోతే మీరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. ప్రేమ వివాహం గాని లేకపోతే ఒక అరేంజ్డ్ మ్యారేజ్ గాని ఏదైనా చేసుకుందాం అనుకుంటున్నారు. సో, ప్రతీదీ కూడా ఒక డెసిషనే అనమాట. సో, ఒక నిర్ణయం తీసుకొని మనకు మనం ఓకే. ఇలా చేద్దాం అనుకుని ఒక ప్లాన్ వేసుకొని అయితే ముందుకెళ్తాం కదా! సో, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ మీరేం చేయాలంటే డిఫైన్ ద డెసిషన్ అనమాట. సో, ఎందువల్ల ఈ నిర్ణయం నేను తీసుకోవాలి? ఈ నిర్ణయం తీసుకోవడానికి నన్ను ప్రేరేపిస్తున్న కారకాలేంటి? అనేది ఫస్ట్ మీరు ఆలోచించుకోవాలనమాట. ఏం చేసినా సరే. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇది. డిఫైన్ ద డెసిషన్ అనమాట. సో, ఎందువల్ల మీరు ఆ నిర్ణయం తీసుకుంటున్నారు? సపోజ్ ఇప్పుడు ఏది కూడా అంత ఈజీగా అయిపోవడం లేదు కదా! సపోజ్ మీరు చదువుకోవాలని అనుకుంటున్నారు. దానికి చాలా మానిటరీ రిసోర్సెస్ అయితే అవసరం అవుతాయన్నమాట. సో, ఆ విధంగా ఎలా కలెక్ట్ చేసుకోవాలి? ఇది చేయడం వల్ల నాకు కలిగే లాభాలేంటి? ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏ విధంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి? ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి గ్యాదర్ ఇన్ఫర్మేషన్. సో, నిర్ణయం తీసుకోవడం అంటే ఏదో వెంటనే ఒక ఫ్లూక్‌లో తీసుకోవడం కాదు కదా! ఇద్దరు ముగ్గురిని అడగాలి. కన్సిడర్ చేయాలి. లేకపోతే బయట అవైలబుల్‌గా ఏమున్నాయి? మనం ఈ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాం. సపోజ్ మీరొక ఉద్యోగం చేస్తున్నారు. మీ ఉద్యోగం మానేసి వ్యాపారంలోకైతే అడుగుపెడదాం అనుకుంటున్నారు. సో, ఏ వ్యాపారం చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? ఏ టైమింగ్స్‌లో చేయాలి? ఎవరిని రిక్రూట్ చేసుకోవాలి? ఏ విధంగా మనం రన్ చేయాలి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి? లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి? సో, ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు గ్యాదర్ చేసి పెట్టుకోవాలన్నమాట. అంతే కదా! ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి రిలేటెడ్‌గా ఎవరైతే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి మనమైతే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది రాబట్టి మనకి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఐడెంటిఫై యువర్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనమాట. సో, ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా నేను సాధించాలనుకుంటున్నటువంటి ఆ గోల్ ఏంటి? నా ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎలా ఉండబోతోంది? నా షార్ట్ టర్మ్ గోల్స్ ఎలా ఉన్నాయి? నా ఒక లాంగ్ టర్మ్ గోల్స్ ఎలా ఉన్నాయి? సపోజ్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే ఎవరికీ లాభాలు రావు కదా! సో, ఎంతవరకు నేను సస్టైన్ అవ్వగలుగుతాను? ఎంత వరకు నష్టాన్ని నేను భరించగలుగుతాను? లేకపోతే నా యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? నా విజన్ ఏంటి? ఎలా ఉండబోతోంది? నేను ఏం చేయాలనుకుంటున్నాను? ఈ విధంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏం చేద్దాం అనుకున్నా సరే, ఒక చోటకి వెళ్ళాలన్నా, ఎవరినైనా కన్సల్ట్ చేయాలన్నా, ప్రతీది కూడా ఒక నిర్ణయమే కదా! ఏం చేయాలన్నా సరే, మీ యొక్క గోల్ ఏంటి? దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇవన్నీ కూడా మీరైతే డిఫైన్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో, ఇవన్నీ లేకుండా నేనేదో నిర్ణయం తీసేసుకుంటాను అనాలోచితంగా ఎవరో చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కదా! నేను కూడా అలా స్టార్ట్ చేసేసి డబ్బులు సంపాదించేస్తానని చెప్పి చాలామంది ఏమంటే చాలా ఆవేశంగా దిగిపోతారు. వన్స్ దిగిన తర్వాత రియాలిటీ అర్థమవుతుంది వాళ్ళకి. సో, ఇవన్నీ ముందరే ఆలోచించుకుని తర్వాత దిగితే అంత ఇబ్బందయితే ఉండదు కదా! సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చేసే పని ఎలా ఉండాలంటే చాలా ఆలోచించి అయితే నిర్ణయం తీసుకొని చేసే పని ఎలా ఉంటుందంటే, ఓకే. కష్టం వచ్చినా సరే ముందరే మనం ప్రిపేర్డ్‌గా ఉంటాం కాబట్టి దాన్నయితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. అలా కాకుండా ఏం ఆలోచించకుండా జస్ట్ అప్పటికప్పుడు ఏదో మైండ్‌లోకొచ్చింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతానంటే తర్వాతొచ్చేసి సపోజ్ ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. దాన్ని ఎట్లా ఫేస్ చేయాలో తెలీదు. ఎందుకంటే మనం ప్రిపేర్డ్‌గా లేము దానికి. సో, ఇవన్నీ కూడా ముందరే మనం గ్యాదర్ చేసి పెట్టుకోవాలనమాట. సో, థర్డ్ స్టెప్ వచ్చేసి మీ యొక్క గోల్స్‌ని, ఆబ్జెక్టివ్స్‌ని మీరైతే ఐడెంటిఫై చేయండనమాట. ఫోర్త్ వచ్చేసి కన్సిడర్ ఆల్టర్‌నేటివ్స్. మీరొక నిర్ణయం తీసుకున్నారు. సపోజ్ మీరిప్పుడు ఉద్యోగం మానేసి ఒక వ్యాపారంలోకి వెళ్దామనుకుంటున్నారు. ఎందువల్ల మామూలుగా అందరూ అనుకుంటారు. వాళ్ళ యొక్క డే టు డే లైఫ్‌లో అంత టైం ఫ్యామిలీకి కేటాయించలేకపోవచ్చు. లేకపోతే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలని. లేకపోతే వాళ్ళకంటూ ఒక బ్రాండ్ ఆలోచన ఉంది. దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి దాన్నైతే ఒక మంచి గుర్తింపనేది తెచ్చుకొని, మంచి పేరు తెచ్చుకుందామని కావచ్చు. లేకపోతే వాటెవర్ రీజన్ ఇట్ ఈస్. ఓన్లీ జస్ట్ ఉద్యోగం, వ్యాపారం ఇది మాత్రమే కాదు. మీ యొక్క పర్సనల్ లైఫ్‌లో గాని వాటెవర్ డెసిషన్ యూ టేక్ అనమాట. ఏదైనా సరే దానికి ఆల్టర్‌నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఈ డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి పక్కన అవి కూడా చూడండి. ఏమైనా వేరేగా మనం చేయొచ్చా ఇది కాకుండా? లేకపోతే ఇదొక్కటే మార్గమా నేను చేయడానికి అని చెప్పి ఆలోచించుకోవాలనమాట. ఎందుకంటే వేరే మార్గాల్లో మనం ఏమైనా ఉన్నాయని చెప్పి ఆలోచించినప్పుడు దీనికన్నా బెటర్ వే ఇంకోటి దొరకచ్చనమాట. దీనికన్నా బెటర్ సొల్యూషన్ ఇంకోటి దొరకచ్చు. సో, ఈ విధంగా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ వేస్ అయితే మల్టిపుల్ డైమెన్షన్స్‌లో మనకి ఆలోచించడం అలవాటవుతుంది. దీనికన్నా బెటర్ వే ఇంకొకటి దొరికిందంటే దాని వైపు మనం వెళ్తామనమాట. సో, ఇట్స్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ అనమాట. మనం అంటాం బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మనం మేధో మథనం అంటాం గదా! సో, ఈ విధంగా మనమైతే రకరకాలుగా ఆలోచించడానికైతే వీలు పడుతుందనమాట. సో, ఒక బెస్ట్ సొల్యూషన్‌కైతే ఫైనల్‌గా మనం వస్తాం. సో, ఇది ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ వచ్చి అసెస్ రిస్క్స్ అండ్ కాన్సిక్వెన్సెస్. ఎప్పుడు కూడా చాలామంది మిస్ చేసేది ఇదే అనమాట. ఏం రిస్క్స్ ఉంటాయి ఈ డెసిషన్ తీసుకోవడం
వల్ల, లేపోతే ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల నేను ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? వాటెవర్ ఇట్ ఈస్ మళ్ళా మీరు ఏదన్నా చూసుకోండి. ఎడ్యుకేషన్ గానివ్వండి, వ్యాపారం గానివ్వండి, బిజినెస్ కానివ్వండి, లేపోతే మీరొక కంపెనీ పెడుతున్నారు. అది గానివ్వండి, మీరొక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వండి. వాటెవర్ మీరు పెళ్లి చేసుకుంటున్నారు. దీని యొక్క రిస్క్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి తర్వాత? వాటన్నిటికి నేను రెడీగా ఉన్నానా లేదా? నా దగ్గర ఉన్న రిసోర్సెస్ ఉన్నాయా లేదా? ఇవన్నీ కూడా మీరు బేరీ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. అటువంటి ఒకవేళ రిస్క్ ఏమైనా వచ్చిందంటే నేను దాన్ని ఎలా ఫేస్ చేస్తాను? లేపోతే సపోజ్ ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు మీరు. మీకైతే ఫస్ట్ 2 మంత్స్ బానే సాగింది. థర్డ్ మంత్‌లో మీకైతే చాలా పెద్ద నష్టం వచ్చింది. అది అది రిస్కే కదా! ఆ రిస్క్ నుంచి మీరు ఎట్లా బయటపడతారు? లేపోతే ఆ రిస్క్ నుంచి బయటపడడానికి కనుక మీరు ఎంతో కొంత వేరే చోట మీకున్న ఆస్తులు తీసుకొచ్చి ఇందులో పెట్టారనుకోండి. ఆ తర్వాత ఆ ఆస్తి గనుక మన చేతిలో లేపోతే తర్వాత మనం ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి? ఏ విధమైనటువంటి డెసిషన్స్ మనం తీసుకోవాల్సొస్తుంది? ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఆలోచించైతే పెట్టుకోవాలనమాట. సో, ఇటువంటి రిస్క్ అసెస్‌మెంట్ అనేది లేకుండా క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది ఎప్పుడు తీసుకోవాలనమాట ఎప్పుడు గూడా. మనం ఎంతవరకు బేర్ చేయగలుగుతాం అన్న దాని మీదైతే మనం ఎప్పుడు రిస్క్ తీసుకోవాలి. అలా కాకుండా ఏదో అన్‌కాలిక్యులేటెడ్‌గా ఏదో చేసేద్దాంలే అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోతే అల్టిమేట్‌గా మనమైతే ఖచ్చితంగా విఫలమవుతాం అనమాట మనం అనుకున్న దాంట్లో. సో, అసెస్ యువర్ రిస్క్ అనమాట. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి? వాటిని కూడా ఫేస్ చేసుకోవడానికి మనమైతే ప్లాన్ రెడీగా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ యొక్క రిసోర్సెస్‌ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. నా దగ్గర రిసోర్సెస్ ఎలా ఉన్నాయి? లేకపోతే ఇది చేయడానికి నా వల్ల అవుతుందా లేదా? రిసోర్సెస్ నా దగ్గర టైం ఎంతుంది? లేకపోతే మానిటరీ రిసోర్సెస్ నా దగ్గర ఎంతుంది? నేనంత డబ్బు పెట్టగలుగుతానా లేదా? మీరు అప్‌స్కిల్ అవ్వాలనుకుంటున్నారు. మీ కెరియర్‌లో మీరు అప్‌స్కిల్ అవ్వాలనుకుంటున్నారు. అప్‌స్కిల్ అవ్వడానికి తగ్గ రిసోర్సెస్ మీ దగ్గర ఉన్నాయా లేదా? సపోజ్ మీరు ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. అంత టైం మీ దగ్గర ఉందా లేదా? లేకపోతే మీరంత డబ్బు పెట్టగలుగుతారా లేదా? ఎందుకంటే యూపీఎస్సీ కోచింగ్ అనేది చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం కదా! సో, అంత డబ్బు మీరు పెట్టగలుగుతారా లేదా? ఒకవేళ మీకు కోచింగ్ కావాలనుకుంటే అంత డబ్బు పెట్టగలుగుతారా లేదా? ఎట్లా చేయాలి? ఏం చేయాలి? చాలా రకరకాల రిసోర్సెస్ అన్ని మనం గ్యాదర్ చేసుకోవాలి. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలంటే దానికి కావాల్సిన డబ్బులన్నీ ఎట్లా వస్తాయి? ఏం చేయాలి? అదే విధంగా మీరు గనక ఒక పెళ్లి చేసుకొని నెక్స్ట్ వెళ్ళాలనుకుంటున్నారు. తర్వాత నెక్స్ట్ మీకు కావాల్సిన రిసోర్సెస్ ఏంటి? ఇల్లు తీసుకోవాలి. దానికి కావాల్సిన రెంట్ చూసుకోవాలి. రేపొద్దున పిల్లలు పుట్టారంటే వాళ్ళకి చాలా ఖర్చులుంటాయి. లేకపోతే ఎవ్రీ మంత్ మనకే చాలా గ్రోసరీ ఖర్చులుంటాయన్నమాట. ఇవన్నిటిని కూడా మనమైతే ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ సరిపోతాయా లేదా? లేకపోతే సరిపోకపోతే మనం ఏం చేయాలి? ఏ విధంగా మనమైతే వాటిని గ్యాదర్ చేసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా మీరైతే ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరున్న సిట్యుయేషన్ అయితే మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. సో, ఈ విధంగా మీ దగ్గర ఉన్న రిసోర్సెస్‌ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి సీక్ అడ్వైస్ అండ్ ఇన్‌పుట్. సో, మీకు ఒక విషయం మీద మీకు క్లారిటీ లేదు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఇద్దరు ముగ్గురిని అడగండి తప్పేముంది? ఎప్పుడు కూడా నేను తీసుకుందే కరెక్ట్ అని ఎప్పుడు కాదు కదా! ఇద్దరు ముగ్గురు ఒపీనియన్ అడగండి. మీరేమనుకుంటున్నారు? నేను ఈ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నాను. నేను ఈ విధంగా నెక్స్ట్ పై చదువులకి వెళ్దాం అనుకుంటున్నా. వేరే దేశానికి వెళ్దాం అనుకుంటున్నా. చదువుకోవాలనుకుంటున్నా. మీ యొక్క ఒపీనియన్ ఏంటని చెప్పి ఇద్దరు ముగ్గురిని అడగండి. వాళ్ళేం చెప్తారో చూడండి. కొంతమంది పాజిటివ్‌గా చెప్తారు. కొంతమంది నెగెటివ్‌గా చెప్తారు. అల్టిమేట్‌గా ఎవరు చెప్పినా మీ బాగు కోరేవాళ్ళు లేకపోతే మీ యొక్క ఉన్నతిని కోరే వాళ్ళ దగ్గరికి వెళ్లి అడగండనమాట. వాళ్ళేమంటే ఏదో మిమ్మల్ని పాడు చేయాలని ఎప్పుడు చెప్పరన్నమాట. ఒకవేళ నెగెటివ్‌గా చెప్పినా మీ యొక్క బాగు గురించి చెప్తారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ అయితే తీసుకోండి ఎప్పుడు కూడా. మీ పేరెంట్స్‌ని అడగండి. మీ ఎవరైనా క్లోజ్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళని అడగండి. క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడగండి. ఇది డెసిషన్ నేను తీసుకోబోతున్నాను. ఏమవుతుంది? నీ యొక్క ఒపీనియన్ ఏంటని చెప్పి వాళ్ళని అడగడానికి అయితే ట్రై చేయండనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కన్సిడర్ యువర్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. సో, వాల్యూస్ అండ్ ఎథిక్స్ అందరికీ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా పర్సనల్‌గా కొన్ని ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, మనకంటూ ఒక సెట్ ఆఫ్ బౌండరీస్ మనకుండాలి. నేను ఇది చెయ్యను. లేకపోతే నేను ఇలా అనెతికల్‌గా నేను బిహేవ్ చేయను. లేకపోతే నాకు ఈ వాల్యూస్ ఉన్నాయి. నాకు ఈ విలువలున్నాయి. ఈ విలువలు తగ్గి నేనైతే ప్రవర్తించను. లేకపోతే నేను ఈ విధంగా ఉంటానని చెప్పి మనకంటూ మనకు కొన్ని పరిమితులనేవి ఉంటాయన్నమాట. మనం పెట్టుకుంటాం అట్లాగా. అంతకుమించి మనం దాటికి వెళ్ళమన్నమాట. సో, ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల నా వాల్యూస్ అండ్ ఎథిక్స్‌ని నేనేమైనా కోల్పోవాల్సొస్తుందా? లేపోతే ఏమన్నా ఇంపాక్ట్ అనేది ఉంటుందా? లేపోతే ఫ్యూచర్‌లో నేనిప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల వీటి మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? దీన్నైతే క్రాస్ చేసి నేనేమైనా పని చేయాల్సొస్తుందా? అని చెప్పి ఇవి కూడా మీరు ఆలోచించుకోవాలి. మీరు ఏం చేసినా సరే ఖచ్చితంగా ఇవి కూడా ఆలోచించుకోవాలనమాట. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రిఫ్లెక్ట్ ఆన్ యువర్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. సో, మీరు ఆల్రెడీ ఇటువంటి డెసిషన్ ఒకసారి మీరు పాస్ట్‌లో తీసుకున్నారు. అప్పుడు మీరు విఫలమయ్యారు. సో, ఈసారి 2, 3 సార్లు ఆలోచించాలనమాట. సో, సపోజ్ మీరు ఇదే బిజినెస్ మీరు ఇదివరకు పెట్టారు. అప్పుడు ఫెయిల్ అయ్యారు. మళ్ళా ఇప్పుడు అదే బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు. ఇంకో 2, 3 సార్లు ఆలోచించుకోవాలి ఇప్పుడు. సో, మళ్ళీ నేను అదే చేస్తున్నాను. చేయొచ్చా లేదా? ఇదివరకు లేకపోతే ఎవరికో మనకు తెలిసిన వాళ్ళకి ఎలా అయింది? మనం ఇప్పుడు అది చేయొచ్చా లేదా? సో, ఎందువల్ల వాళ్ళది విఫలమైంది? మనం ఏం బాగు చేస్తే మనదైతే మనం సక్సెస్ చేయగలుగుతాం. ఈ విధంగా మనమైతే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా అటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళు అవి ఆలోచించలేదు. ఆలోచించలేదు కాబట్టి వాళ్ళైతే ఫెయిల్ అయ్యారు అని గనుక మీకు తెలిస్తే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. తెలుసుకోండి. ఎందువల్ల అయిందని చెప్పి మీరు తెలుసుకోండి. లేకపోతే మీకే అటువంటి అనుభవం ఉంది.
మీరైతే చేయలేకపోయారు. సో, ఈసారి ఎట్లా చేయగలుగుతాం అని చెప్పి మీ యొక్క పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని మీరైతే ఆలోచించుకోండన్నమాట. గత అనుభవాలను ఒకసారి తవ్వండి. ఓకే. అప్పుడు అలా జరిగింది కదా! ఈసారి అలా చేయొద్దు అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని కూడా మీరైతే డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ యొక్క టైమింగ్‌ని అసెస్ చేసుకోండనమాట. సో, టైమింగ్ అనేది అసెస్ చేసుకోవడం అంటే ఏంటంటే, మీకెంత టైం అవైలబుల్‌గా ఉంది? కొన్నిసార్లు ఒక డెసిషన్ అనేది వితిన్ మినిట్స్‌లో తీసుకోవాల్సొస్తుంది. కొన్నిసార్లు ఒక డెసిషన్ అనేది వితిన్ అవర్స్‌లో తీసుకోవాల్సొస్తుంది. కొన్నిసార్లు డేస్‌లో, కొన్ని వీక్స్‌లో, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు పడుతుందనమాట. సో, ఈ విధంగా మీ దగ్గర ఉన్న టైమ్ అవైలబిలిటీ ఎంత ఆ డెసిషన్‌కి? చాలా సార్లయితే కొన్నిసార్లు వితిన్ సెకండ్స్‌లో తీసుకోవాల్సొస్తుందనమాట. అటువంటి టైంలో మన యొక్క మైండ్‌సెట్ ఎట్లా ఉంటుంది? ఒకవేళ నేను డెసిషన్ గనుక నిమిషంలో తీసుకోవాల్సొచ్చిందంటే, నేను సరిగ్గా తీసుకుంటానా లేదా? లేపోతే నేను చేయబోయే పని ఇటువంటి టైమ్ బేస్డ్ రిస్క్ అయితే నేను పెట్టాల్సుంటుందనుకున్నప్పుడు, అప్పుడు నేను ఎట్లా బిహేవ్ చేయాలి అని జెప్పి మీరైతే ముందుగానే అసెస్ చేసి పెట్టుకోవాలనమాట. సో, ఇవన్నీ కూడా ఫస్టే మీరన్నీ ఆలోచించుకొని పెట్టుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి థింక్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్‌లో నేను తీసుకునే డెసిషన్ వల్ల నాకు ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి? నేను తీసుకున్న డెసిషన్ నాకు సస్టైనబుల్‌గా ఉంటుందా లేదా? అనేది కూడా మీరెప్పుడూ ఆలోచించుకోవాలనమాట. సో, ఎప్పుడు కూడా ఏదో షార్ట్ టర్మ్ అప్పటికప్పుడు అయిపోయేది కాదు. లాంగ్ టర్మ్‌లో ఏ విధంగా ఉండబోతుంది నేను తీసుకున్న డెసిషన్? దీనివల్ల ఏమైనా మంచి పరిణామాలు ఉంటాయా? లేకపోతే దుష్ప్రభావం ఏమైనా ఉంటుందా? నా కెరీర్ మీద, నా జీవితం మీద? నేను ఎట్లాగా నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళకి నేనైతే ఎలా సమాధానం చెప్పాలి? ఇవన్నీ కూడా మీరైతే ఆలోచించుకుని ఏ నిర్ణయమైనా తీసుకోవాలనమాట. జీవితంలో వాటెవర్ ఇట్ ఈస్ ఈ 10, 11 పాయింట్లు ఏవైనా సరే నేను కొన్ని చెప్తున్నా. ఇంకా చాలా పాయింట్స్ ఉండొచ్చు వీటిలో. మీకు తెలిసిన పాయింట్స్ ఏమంటే కింద మెన్షన్ చేయండి అనమాట. సో, ఇవైతే రకరకాలుగా ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు రకరకాల డైమెన్షన్స్‌లో ఆలోచించి మాత్రమే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవాలన్నమాట. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు తీసుకున్న నిర్ణయం ఎప్పుడు కూడా మీకే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడు పాజిటివ్‌గా ఇంపాక్ట్ చేసేలా ఉండాలైతే ఎప్పుడు చూసుకోండనమాట. సో, ఈ పాయింట్స్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో, ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.